ఇది 170 యాక్ట్ దాని మీద సవరించడం ద్వారా అనేటువంటి ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఆ ప్రశ్నే లేదు. 170 యాక్ట్ని పరిరక్షిస్తూనే ఆ చట్టానికి లోబడే మేము గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయాలనేటువంటి మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే కొంత ప్రయత్నం ప్రారంభించాం. ఎక్కడా కూడా దయచేసి సభ్యులకి మేము ఒక హామీ ఇస్తా ఉన్నాం. 170 యాక్ట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే నాన్ ట్రైబల్స్ వచ్చి ట్రైబల్ ఏరియాలో ఏ రకమైన ఎకనమిక్ యాక్టివిటీ చేయకూడదు, ట్రైబల్కి మధ్యలోనే ఒక ట్రాన్సాక్షన్ జరగాలి తప్పితే నాన్ ట్రైబల్కి మధ్యలో జరగలేదనేటువంటి కీలకమైన అంశాలతో కూడినటువంటి 170 యాక్ట్ని సవరించే ఉద్దేశం ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఆ పరిధిలోనే ఏదైతే 170 యాక్ట్ ఉందో ఆ పరిధి మేరకే గిరిజనులను అందులో భాగస్వాములు చేస్తూ ఒక పక్కన ఎకో టూరిజం కానీ, మరో పక్కన అడ్వెంచర్ టూరిజం కానీ, అదేవిధంగా టెంట్ హౌస్ కానీ, లేకపోతే క్యాంప్ హౌస్ కానీ, ఇలాంటి టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్, వీటన్నిటిలో కూడా గిరిజనులు భాగస్వాములు చేసి స్థానికంగా ఉన్నవారిని వారికి ఒక పక్కన ఆదాయం వచ్చేలాగా, మరో పక్కన పర్యాటక అభివృద్ధి జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. దానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా తయారు చేసాం. ఈ మధ్య కాలంలోనే సెంట్రల్ గవర్నమెంట్ వారితో మాట్లాడితే వారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని గిరిజన ప్రాంతాల్లో ఏ రకంగా టూరిజం డెవలప్ చేయాలనేటువంటి అంశం మీద కూడా వారు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మీకు పదే మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే 170 యాక్ట్ని ఏ మాత్రం నీరు గార్చకుండా స్థానిక గిరిజనుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారిని భాగస్వాములు చేసి పూర్తి స్థాయిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. సభ్యులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. బయట అనేక రకాలైనటువంటి సూచనలు వస్తాయి, సలహాలు వస్తాయి. వాటిని ప్రభుత్వం ఏ మేరకు తీసుకుందనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి. ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఆ శాఖ మంత్రిగా ప్రభుత్వం తరపున చెప్తున్న మాట 170 యాక్ట్ని సవరించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అని చాలా కేటగారికల్గా నేను చెప్పాను. చెప్పినప్పుడు కూడా ఇంకా దాన్ని పదే దాన్ని పట్టుకుని ఇది ప్రభుత్వ ఇదా నేను చెప్పేసాను సమాధానం. వారు దాన్ని కన్విన్స్ అయితే తీరాలి. ఎందువల్లంటే ప్రభుత్వం తరపున ఇది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను చెప్తా ఉన్నాను, ఆన్ రికార్డ్స్ చెప్తా ఉన్నాను. ఆ సవరించే ఉద్దేశం మాకు లేదు. అందులో ఆ పరిధిలోనే ఆ పర్వ్యూలోనే గిరిజనులు ఇన్వాల్వ్ చేసి పర్యాటక అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట, దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకంలో కూడా పెడతాం అనేటువంటి మాట స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వారు పదే ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదు అధ్యక్ష. నేను బిగినింగ్ నుంచి చెప్తున్నటువంటి నా సమాధానాన్ని ఒకసారి వారు అబ్జర్వ్ చేస్తే 170 యాక్ట్ని సవరించే ఉద్దేశం లేదనేది ఒకటి చెప్పాను. రెండవది, పర్యాటక అభివృద్ధి చేసినప్పుడు కూడా